హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మాకు ట్యూషన్ చెప్పేవారు కావాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. గంటకైతే 800 నుంచి 1200 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవడానికి పర్వాలేదు అనేసి చెప్పడం జరుగుతుంది. వెంటనే అప్లై చేయమంటున్నారు. వీళ్ళైతే చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకునే ఉద్యోగం అనమాట ఇది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ట్యూషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర నుండి ఆన్లైన్లో అయితే మీరు ట్యూషన్ చెప్పవలసి ఉంటుంది. సో అప్లికేషన్కి పూర్తి డీటెయిల్స్ అండ్ అప్లై చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడమే కాకుండా మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం ఇప్పుడు నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కాంబ్లీ రిక్రూట్మెంట్ 2024 ట్యూటర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే భారతదేశంలో ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగాలు అనమాట ఇవి. కాంబ్లీ రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. కాంబ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ దాని వివిధ స్థానాల కోసం ట్యూటర్లు పోస్ట్ కోసం వెతుకుతుంది. అర్హత సాధించడానికి మరియు దరఖాస్తు చేయడానికి గ్రాడ్యుయేషన్ తప్పనిసరి అనేసి ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్, షార్ట్ లిస్టింగు, అలాగే అసెస్మెంట్ టెస్టు, అలాగే ఆన్లైన్ లేదా ముఖాముఖి ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుందన్నమాట. ఈ యొక్క అంటే సెలక్షన్ ప్రాసెస్ మొత్తం అంతా కూడా మీరు ఈ పోస్ట్ కోసం ఆన్లైన్ మోడ్కి చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరణాత్మక ప్రక్రియ, అర్హత ప్రమాణాలు మరియు అవసరాలు కింద ఇవ్వబడ్డాయి అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మనకి కాంబ్లీ కోసం జాబ్ ప్లేస్మెంట్ స్థానం వచ్చేసరికి మనకి అభ్యర్థులు ఇంటి నుండి లేదా కార్యాలయంలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంటి నుంచి పనిచేసే వారికి పూణే వర్క్ ప్లేస్గా ఉపయోగపడుతుంది. హైబ్రిడ్ వర్క్ స్టైల్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా, ఉపయోగించబడుతుంది. అలాగే పోస్టుల కోసం మొత్తం స్థానాల సంఖ్య వచ్చేసరికి పోస్టుల కోసం అనేక స్థానాలు ఉన్నాయి. సంఖ్యలు సీట్లు మార్చవచ్చు అనమాట, మారవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. అందుబాటులో ఉన్న సీట్లు మరియు ఖాళీల పేరు వచ్చేసరికి మీ సూచన కోసం అవసరమైన స్థానాలు మరియు సీట్ల సంఖ్య కింద ఇవ్వబడ్డాయి. ట్యూటర్స్ ఇంటి నుండి పని అనేసి ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీకైతే ఇంటి నుంచి వర్క్ చేసే అవకాశం అయితే వీళ్ళు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్వరూ మిస్ కావద్దండి. ఇటువంటి నోటిఫికేషన్ని మళ్ళీ మళ్ళీ రాదనమాట. ఏదైనా అవకాశం ఒక్కసారి మాత్రం వస్తుంది, దాన్ని వినియోగించుకోవడానికే చూడండి. ఓకేనా. సో జీతం, ఆదాయం, పే స్కేలు అనేసి ఇవ్వడం జరిగింది. ట్యూటర్ల కోసం ఇంటి నుంచి పని అభ్యర్థులు గంటకు సుమారుగా 10 నుంచి 12 వరకు కూడా పొందుతారు. అంటే డాలర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $10 అంటే ఇప్పుడు ప్రజెంట్ 83 రూపీస్ అనేది $1 ఉందన్నమాట. $10 అయితే మనకి 830 రూపీస్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. అలాగే $12 అనుకోండి, 1000 రూపీస్ అనేది వస్తుంది. ఓకేనా. ఈ విధంగా అయితే మీకు శాలరీ అనేది ఉంటుందన్నమాట పర్ డే అది కూడా గంటకి. అలాగే ఒక 2 గంటలు చెప్పారనుకోండి, మీకైతే 2000 వరకు కూడా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీ ఓపిక అనమాట. ఎక్కడైతే మీరు 3 అవర్స్ చెప్పచ్చు, 4 అవర్స్ చెప్పచ్చు, ఎనీ టైం పార్ట్ టైంగా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఫ్రీలాన్సర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్ని. ఓకేనా. మీరు చివరిగా పేర్కొన్న వివరణాత్మక నోటీసులు ఉద్యోగం గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు అనమాట. అలాగే విద్యా వివరాలు వచ్చేసరికి దయచేసి దిగువన ఇచ్చిన కాలంలో ఈ పోస్ట్కు అవసరమైన అర్హత వివరాలు జాగ్రత్తగా చదవండి. ట్యూటర్స్ ఇంటి నుంచి పనిచేయండి. సో 10+12 అనమాట. సో 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అయితే పోస్ట్ ప్రకారం విద్యా అర్హత గురించి మరింత సమాచారం పొందడానికి ఈ పోస్ట్ చివరిలో ఇచ్చిన ప్రకటనను చూడండి.
మీకు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేకుంటే 10వ తరగతి కానీ 12వ తరగతి కానీ అదే ఉద్యోగాల కోసం వెతుకుతుంటే మన ఛానల్ సెర్చ్ చేసి మీరు 12th క్లాస్ ఉద్యోగాలు అలాగే 10th క్లాస్ ఉద్యోగాలు అవన్నీ ఉంటాయన్నమాట. సో మన ఛానల్లో చెక్ చేయవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ వయోపరిమితి అనమాట. కాంబ్లీ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు కనీసం వయసు 18 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఉన్నత వయసుకు పరిమితి లేదు. ఆ వయసు గురించి మరింత సమాచారం పొందడానికి మీరు వివరణాత్మక నోటిఫికేషన్ను చూడవచ్చు అనమాట. ఓకేనా. పాత్రలు మరియు బాధ్యతలు వచ్చేసరికి బాధ్యతలు మరియు ఉద్యోగ పాత్రలు కింద పేర్కొనబడ్డాయి అనేసి ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా విద్యార్థులతో మీరు మీ షెడ్యూల్ ఆధారంగా రోజులో ఏ సమయంలో అయినా శిక్షణ ప్రారంభించవచ్చు. మీకు కావలసినంత తక్కువ లేదా ఎక్కువ పని చేయండి. కనీసం గంటలు లేవు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఎంపిక ప్రక్రియ ప్రమాణాలు చూసుకుంటే అభ్యర్థుల వయసు, స్థానం మరియు అర్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడతారు. తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. వ్యక్తిగత ఇంటర్వ్యూ ముఖాముఖిగా లేదా టెలిఫోనిక్గా ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. అయితే రోజువారీ ఎంఎన్సి ప్రైవేట్ జాబ్ అప్డేట్ల కోసం టెలిగ్రామ్ ఛానల్ అనేసి ఉంటుంది మనది. సో ఆ యొక్క ఛానల్ జాబ్స్ కిట్ మోహన్ అనేసి ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్, ఆ యొక్క ఛానల్ని మీరు క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే మీకు అవ్వదు కదా. సో నేను డైరెక్ట్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను కాబట్టి ఇదైతే మీకు ఇక్కడైతే క్లిక్ చేయడానికి అవ్వదు. సో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింకు, అలాగే టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు ఇవన్నీ కూడా మీకు 1 by 1 ఇవ్వడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చైనా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా నేను వాట్సాప్లో సమాధానం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అనుభవం అవసరం అంటే సో ఇక్కడ చూడండి, ఈ పోస్ట్ కోసం ఫ్రెషర్లు తప్పు పట్టలేని ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండాలి అనమాట. సో దరఖాస్తు విధానం వచ్చేసరికి ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ పోర్టల్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా కింద ఇచ్చిన లింక్ను ఉపయోగించవచ్చు. అయితే దీని యొక్క లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందన్నమాట. సో ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారంను పూరించడానికి ఇక్కడ క్లిక్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రిక్రూటర్ల నుండి ప్రతిస్పందన పొందడానికి అభ్యర్థులు కనీసం 1 నెల వేచి ఉండాలి అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రిక్రూటర్లు మీ రిజిస్టర్ ఈమెయిల్ లేదా రిజిస్టర్ సమయంలో అందించిన రిజిస్టర్ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీకు తెలియజేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఆన్లైన్ ఫారం సమర్పించడానికి చివరి తేదీ వచ్చేసరికి దరఖాస్తుదారులు అనమాట. సో 2/21/2024 లేదా అంతకుముందు దరఖాస్తు చేసుకోవాలని సిఫార్సు చేయబడింది అనేసి ఇవ్వడం జరిగింది. చివరి తేదీ తర్వాత ఫారంలు సమర్పించబడి ఏదైతే చివరి తేదీ ఎండ్ వరకు ఉంటారో సో దాని తర్వాత వెళ్ళిన ఫారమ్స్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్స్ అవైతే వాళ్ళు కన్సిడర్ చేయరనమాట. అయితే ఫీజు ఏమి లేదు. సో ముఖ్యమైన సమాచారం మొత్తం అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆన్లైన్ దరఖాస్తు ఫారం మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుందనమాట. సో కాంబ్లీ అనేసి ఇక్కడ చూడండి, మనకి కాంబ్లీతో ట్యూటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో చాట్ చేయడానికి చెల్లింపు పొందండి. సో కాంపతి ఇంగ్లీష్ ట్యూటర్ చేయడం సరదాగా బహుమతిగా ఉంటుంది. వీక్లీ చెల్లింపు పొందండి అనేసి ఇవ్వడం జరిగింది. సో వీక్లీ కూడా మీకు పేమెంట్ అనేది ఉంటుందన్నమాట పేపాల్ ద్వారా. ఎప్పుడైనా ఎక్కడైనా ట్యూటర్గా మీరు పనిచేయచ్చు. అలాగే గ్లోబల్ ఇంపాక్ట్ చేయండి. సో కాంబోలో మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను 1-on-1 పాఠాల్లో వారి ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడతారు. మీరు బ్రెజిల్కు చెందిన యూనివర్సిటీ విద్యార్థితో, జపాన్కి చెందిన మార్కెటింగ్ ప్రొఫెషనల్తో మరియు టర్కీకి చెందిన ఇంగ్లీష్ ఔషధికాలతో ఒకే రోజులో చాట్ చేయవచ్చు. మీరు ఇతర సంస్కృతులు మరియు ప్రదేశాల గురించి కూడా ఎంతో నేర్చుకున్నారో చూసి మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఇక్కడ ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ప్రారంభించడానికి దానిపైన క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ చిరునామాతో సైన్ అప్ అవ్వండి అనేసి అడుగుతుంది. సో ఇక్కడ ఖాతాను సృష్టించండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో మీరైతే ఖాతాను కలిగి ఉన్నారా లేదా అనేసి అడుగుతుంది.
సో ప్రవేశించండి అనే దానిపైన క్లిక్ చేస్తే వెల్కమ్ బ్యాక్ అనేసి క్యాంబ్లీ అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ని సెట్ చేసి మీరు ప్రవేశిస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు అప్లికేషన్లో అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.